హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాబ్ ఆఫర్ 69. జాబ్ ఆఫర్ 69 ఇవాళ మీకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియో మీకు ముందే అందజేయాల్సి ఉంది. కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల మీకు అది అందజేయలేకపోయాను, దానికి సారీ. 12 మార్చ్ 2025 నుంచి 10 ఏప్రిల్ 2025 వరకు మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి మీరు ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ కి అయితే విజిట్ చేయండి. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 8th క్లాస్ మినిమం పాస్ అయిన వాళ్ళు ట్రేడ్స్మెన్ కింద అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్స్మెన్ అంటే నార్మల్ గా బార్బర్ అని, లేకపోతే వాషర్ మ్యాన్ అని, కుక్ కానీ ఇందులో మిమ్మల్ని అయితే జాయిన్ చేస్తారు. అయితే 10th క్లాస్ పాస్ అయ్యి మినిమం 45% కంటే ఎక్కువ వస్తే మిమ్మల్ని జనరల్ డ్యూటీ జీడీ అని కూడా అంటారు, దానికి మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. అయితే మీరు టెక్నీషియన్ కిందకి వెళ్ళాలనుకుంటే ఇంటర్ చేసి ఇంటర్ ప్లస్ 1 year ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు టెక్నీషియన్ కిందకి వెళ్ళచ్చు. లేకపోతే 10th క్లాస్ పాస్ అయ్యి 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే అయితే కూడా మీరు టెక్నీషియన్ కిందకి వెళ్ళచ్చు. లేకపోతే మీరు 10th పాస్ అయ్యి పాలిటెక్నిక్ సైడ్కి వెళ్ళారనుకోండి, అలా కూడా మీరు టెక్నీషియన్ కిందకి అప్లై చేసుకోవచ్చు. అయితే క్లర్క్ కింద ఉంటుంది. క్లర్క్ లో మాత్రం మీరు మినిమం 60% తెచ్చుకోవాలి. అందులో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టుల మీద మీకు బాగా పట్టు ఉండాలి. అకౌంట్స్ లో కూడా ఏమైనా సిఈసి చేసి ఉంటే వాళ్ళకి కూడా అకౌంట్స్ మీద మంచి అవగాహన ఉండాలి. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లర్క్ కింద తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీకు జూన్ లో అయితే సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జూన్ లో సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్ ని ర్యాలీకి రమ్మంటారు ఫిజికల్ టెస్ట్ కి. ఫిజికల్ టెస్ట్ లో మాత్రం మీరు 1.6 కిలోమీటర్ పరిగెత్తాలి. 5 minutes 30 seconds లోపు పరిగెడితే వాళ్ళకి 60 మార్క్స్ ఇస్తారు. 5 minutes 31 నుంచి 5 minutes 45 seconds లోపు ఎవరైనా పరిగెడితే వాళ్ళకి 48 మార్క్స్ ఇస్తారు. అండ్ ఆఫ్టర్ 45 ఎవరైనా వస్తే వాళ్ళు ఫెయిల్ కింద కౌంట్ అవుతారు. మీ చెస్ట్ ఏమో 77 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్ ఏమో 82.5 ఉండాలి. తర్వాత మీకు పులప్స్ తీయాలండి. పులప్స్ వచ్చేసరికి మీరు మినిమం 6 నుంచి 10 వరకు తీయాలి. ఇలా అయితేనే మీరు క్వాలిఫై అవుతారు. తర్వాత 9 feet డిచ్ ఉంటుంది. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఈ రెండిట్లో మాత్రం మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, మార్క్స్ అనేవి ఏవి ఉండవు. తర్వాత మెడికల్, ఇందులో ఫిజికల్ టెస్ట్ లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మెడికల్ కి రమ్మంటారు. మెడికల్ లో మాత్రం మీరు హైట్ మాత్రం జీడీ వాళ్ళ హైట్ అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి. టెక్నీషియన్ వాళ్ళైతే 165, క్లర్క్ వాళ్ళైతే 162 సెంటీమీటర్ ఉండాలి. అండ్ ట్రేడ్స్మెన్ కూడా 166 సెంటీమీటర్స్ ఉండాలి. మీ మెడికల్ షార్ట్ లిస్ట్ అయ్యాక మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి రమ్మంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏంటంటే బిలో 18 years ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక అఫిడవిట్ చేయించాలి 10 rupees నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద. లైక్ ఇలాగ 18 years బిలోగా ఉన్నాను, మా ఫ్యామిలీకి అప్రూవల్, నేను ఆర్మీ జాయిన్ అవడం అని. అలా మీరు ఒక జ్యుడిషియల్ పేపర్ చేయించాలి. ఎవరికైనా సర్టిఫికెట్స్ లో కానీ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే దానికోసం మీరు ఒక అఫిడవిట్ చేయించాలి 10 rupees జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద. ఈ అన్నిట్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు కాల్ లెటర్ వస్తుంది. మీకు మీ సెంటర్స్ చెప్తారు ఎక్కడెక్కడ అనేది, అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ ఇవ్వాలి. మీకు అక్కడి నుంచి మీకు ఇంకా ఆర్మీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే రీసెంట్ గర్ల్స్ కి కూడా నోటిఫికేషన్ వదిలేరు. గర్ల్స్ కి అలా వచ్చేసరికి ఎలా అంటే ఒక ఫిజికల్ టెస్ట్ అనేది చేంజ్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ లో వచ్చేసరికి 1.6 km వచ్చేసరికి 6 minutes 15 seconds లో పరిగెట్టాలి. తర్వాత పుల్అప్స్ వచ్చేసరికి మినిమం 6 తీయాలి. అండ్ 9 feet డిచ్, బ్యాలెన్సింగ్ ఇవి కూడా మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. రిలేషన్ సర్టిఫికేట్ ఉండి, ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు స్పెషల్ గా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో చాలా యూజ్ అవుతుంది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ సర్టిఫికేట్స్ అన్ని చాలా యూజ్ అవుతుందండి. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. జై హింద్.